నిఘా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బిఎస్ఎన్ఎల్ పై కేంద్రం కీలక నిర్ణయం, భారీ ప్యాకేజ్. నేషనల్ హెరాల్డ్ కేసులో ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ. హైదరాబాద్ మూసీ నదికి పోటెత్తిన వరద, రాకపోకలు బంద్. వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం, సీఎం జగన్. ఈ నెల 29, 30, 31 సుమధుర హాస్య నాటిక పోటీలు. ముఖ్యమంత్రి సీఎంఆర్ఎఫ్ సహాయ నిధి చెక్కులను అందించిన మంత్రివర్యులు శ్రీమతి ఆర్కే రోజా. వినాయక చవితి నిమజ్జనానికి కావలసిన అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష ఆదేశాలు. బిఎస్ఎన్ఎల్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బిఎస్ఎన్ఎల్లో భారత బ్రాడ్బాండ్ నెట్వర్క్ బీబీఎన్ఎల్ విలీనానికి కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే బిఎస్ఎన్ఎల్ ఫైబర్ సేవల పటిష్టం కోసం కేంద్రం చర్యలు చేపట్టింది. బిఎస్ఎన్ఎల్కు భారీ ప్యాకేజ్ ప్రకటించింది. 1,64,000 కోట్లతో బిఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ ప్యాకేజీకి కేబినెట్ అనుమతి తెలిపింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షులు సోనియా గాంధీ ఈడీ విచారణ ముగిసింది. దీంతో ఈడీ కార్యాలయం నుంచి ఆమె బయటకు వచ్చేశారు. ఈ కేసులో సోనియాను ఇప్పటివరకు ఈడీ 3 రోజులు విచారించింది. మొత్తం 12 గంటల పాటు సోనియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రశ్నించింది. అయితే నేటితో ఆమె విచారణ ముగిసినట్లుగా తెలుస్తుంది. మరోసారి విచారణకు హాజరు కావాలని సోనియాకు తాజా సమన్లు జారీ చేయలేదు. భారీ వర్షాల కారణంగా ఉస్మాన్ హిమాయసాగర్ జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఒక్కో రిజర్వాయర్కు 8,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. హిమాయసాగర్ రిజర్వాయర్లో పూర్తిస్థాయి నీటి మట్టం 1,763.50 అడుగులకు గాను ప్రస్తుతం 1,761.9 అడుగులుగా ఉంది. రిజర్వాయర్లోకి ఇన్ఫ్లో 8,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 10,700 క్యూసెక్లుగా ఉంది. దీంతో 8 గేట్లు 4 అడుగుల మేర ఎత్తి మూసికి నీటిని దిగువలా వదులుతున్నారు అధికారులు. తిరుమలాపురం, నార్లవరం వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వరద బాధిత ప్రాంతాల్లో అధికారులు బాగా పనిచేశారని ప్రశంసించారు. ఇంత పారదర్శకత గతంలో ఎప్పుడూ జరగలేదని అన్నారు. ముంపు బాధితులకు అండగా ఉంటామన్నారు. వరద సహాయ చర్యలో అధికార యంత్రాంగం అంతా పాల్గొంది. ఎన్యూమరేషన్ ప్రారంభించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇల్లు కోల్పోయిన వారికి 10,000 చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని ఆదేశించామని సీఎం తెలిపారు. వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. గుడిసెలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా ఐటీడీఏ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇదంతా కూడా ఎప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తయినప్పుడు సబ్మర్జెన్స్లోకి ఎట్టా వస్తుంది కాబట్టి ఇటువంటి తాటాకు సంబంధించి గుడిసెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అమౌంట్ కూడా పెంచే కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఇంతకుముందు దాదాపుగా 5,000 ఉండేది, దాన్ని 10,000 రూపాయలకు పెంచే కార్యక్రమం కూడా చేసి కూడా మంచి జరిగించే కార్యక్రమం కూడా చేస్తానని కూడా చెప్తా ఉన్నా. ఇక మిగిలిన విషయాలకు వస్తే ఈ విషయాలలో మంచి జరిగే ప్రతి అడుగు కూడా మానవతర మంచి మనసుతో మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా మీ అందరికీ మంచి చేస్తాము. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వం మీది అన్నది గుర్తుపెట్టుకోండి. ఇది మీకోసం ఉంది, మీది ఈ ప్రభుత్వము, మనది ఈ ప్రభుత్వం అనేది గుర్తుపెట్టుకోండి. ఇక పోలవరానికి సంబంధించి ఇక ముంపుకు సంబంధించిన సమస్యలు మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే. మన సమస్య ఏంటంటే, మన కర్మ ఏమిటంటే R&R ప్యాకేజ్ 45.72 అంటే పూర్తి నీటి మట్టం దాకా మనం R&R ప్యాకేజ్ ఇవ్వాలి అని అంటే దాదాపుగా ఇంకా మరో 20,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. దానికోసమే కేంద్రంతో కుస్తీ పడతా ఉన్నాం రోజు. ఇప్పటికే 2,900 కోట్ల రూపాయలు ఇంకా మనం ఎదిరిచ్చినాము. వాళ్ళ దగ్గర నుంచి మనం ఇచ్చింది రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయ్యా మేము ఇచ్చినాము స్వామి, మాకు డబ్బు ఇవ్వండి వెనక్కి అని చెప్పి, మళ్ళీ మీరు ఇస్తే మళ్ళీ మేము ఇస్తాము అని చెప్పి ఆ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ పోరాటాలు, ఆ యుద్ధాలు వాళ్ళతో చేస్తూనే ఉండం. లెటర్ల మీద లెటర్లు రాస్తూనే ఉండం, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూనే ఉండం, వాళ్ళను బ్రతిమలాడుతూనే ఉండం. అది ఆ టైం కొద్దీ జరుగుతుంది. కానీ 41.15 మీటర్స్ దాకా ఈరోజు నగరి మంత్రి నివాస కార్యాలయంలో 16 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ నుంచి 8 లక్షల రూపాయల నగదు చెక్కు రూపంలో అందించిన మన మంత్రివర్యులు, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాలు, యోజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రులు శ్రీమతి ఆర్కే రోజా, లబ్ధిదారులు తమకు ఆర్థికంగా అండగా నిలిచిన జగనన్న గారికి మంత్రివర్యులు ఆర్కే రోజాకి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ చూడమ్మా.
తిరువిక్రమ్ గోపాల్ రెడ్డి వారు అంతిమ దైవ ప్రవక్త జీవిత గాథను తెలుగు భాషలో ముద్రించిన పుస్తక ఆవిష్కరణ శుభ కార్యక్రమంలో యుఎస్ గున్నీ కరీం, చైర్మన్ ఆఫ్ గున్నీ సేవా ట్రస్ట్, ప్రెసిడెంట్ ఆఫ్ గున్నీ మర్చెంట్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్. ప్రవక్త అయిన ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ప్రవక్త అని నమ్ముతూ నేను 10 మందికి ప్రచారం చేస్తానని దాని అర్థం. ఖురాన్ దేవుడు మానవాళికి ప్రసాదించాడు, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఈ పనులు చేయకూడదు, ఈ పనులు చేయాలి, ఇలా చేస్తేనే యావత్ ప్రపంచం శాంతియుతంగా 4 కాలాల పాటు శాంతియుతంగా ఉంటుందని చెప్పారు. చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థాన కార్యనిర్వహణ కార్యాలయం మీటింగ్ హాల్లో ఈరోజు పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం దేవస్థాన చైర్మన్ మోహన్ రెడ్డి మరియు కార్యనిర్వహణ అధికారి శ్రీ సురేష్ బాబు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వచ్చే ఆగస్టు 4న జరుగు ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ట మరియు ఆగస్టు 15 నుంచి 21 వరకు జరుగు ప్రత్యేక పూజలు, మహాకుంభాభిషేకం కార్యక్రమాలపై ఏ సమయాల్లో దర్శనాల నిలుపుదల, ప్రోటోకాల్, ఆహ్వాన పత్రికల వంటి పలు అంశాలపై చర్చించడం జరిగింది. మొత్తం వెస్టర్న్ యూజింగ్ అంతా అదే మోకాళ్ళు వస్తున్నారు కానీ 20-30 మోకాళ్ళు వస్తున్నారు. కాబట్టి తప్పకుండా అందరూ ఫ్యామిలీస్తో వచ్చేసి స్వామివారి దర్శనానికి, కుంభాభిషేకానికి, దేవస్థానం ప్రతిష్ట కానీ ఈ కుంభాభిషేక కార్యక్రమంలో మాత్రం అందరూ పాల్గొంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ కుంభాభిషేకము మహా చతుర్వేద హవన సహిత కుంభాభిషేకంలో కార్యక్రమంలో భాగంగా 15వ తారీఖు నుంచి జరిగే కార్యక్రమంలో ఆ రోజు నుంచి 23వ తారీఖు వరకు కూడా దేవస్థానంలో ఎటువంటి ఆర్జిత సేవలు అనగా అభిషేకాలు కానీ, ఈ మన కళ్యాణోత్సవాలు కానీ, మన గణపతి హోమాలు కానీ అవన్నీ కూడా ఏమి ఉండవు. పరోక్షంగా కావచ్చు, లేదంటే కన్నా ప్రత్యక్షంగా కూడా కావచ్చు. కాబట్టి వినాయక చవితి నిమజ్జనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి అధికారులను ఆదేశించారు. కరకంబాడి మార్గంలో వినాయక సాగర్లో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మేయర్, కమిషనర్ పరిశీలించారు. వినాయక సాగర్లో చేయాల్సిన పనులు, చేస్తున్న పనులను ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు వివరించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ గడువులోపు కూడా మొదటి దశ పనులు పూర్తి చేయలేదన్నారు. అందరికీ నమస్కారం. నాకు తిరుపతి మున్సిపల్ కమిషనర్ పోస్ట్కి వచ్చి ఆల్మోస్ట్ 3 నెలలు అయింది. ఈ 3 నెలల నుంచి రెగ్యులర్గా నేను అన్ని సచివాలయం బిల్డింగ్స్ విజిట్ చేశాను. ఇంకా మే నెలలో మన కార్పొరేషన్లో 102 అడ్మిన్ సెక్రటరీస్తో ఒక సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశంలో వాళ్ళు మనకు ఇది రకరకాలుగా సమస్యల గురించి తెలియచేశారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ బేసిస్ మీద మన కార్పొరేషన్ వాళ్ళు ఒక సచివాలయం ఆధునీకరణ ప్రణాళిక తయారు చేశారు. ఈ ప్రణాళిక కింద మనము ఈ వేరియస్ చర్యలు తీసుకుంటున్నాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డీఈస్ ఇటీవల జరిగిన తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలకు సంబంధించి వైకాపా రిగ్గింగ్ విజయం వెనుక జరిగిన అరాచకత్వంపై తాము అమరావతి హైకోర్టును ఆశ్రయించామని, త్వరలో సంబంధించిన వారికి నోటీసులు అందుతాయని తెలుగుదేశం పార్టీ నేతలు చినబాబు శంకరనారాయణ, తిరుపతి నగర అధికార ప్రతినిధి సత్తు మసూదన్ యాదవ్ మరియు మహేష్ సుబ్బారాయుడు, వెంకటరెడ్డి, ప్రకాష్ జ్యోతి, గోవింద్, జానీ తదితరులు పాల్గొని ప్రెస్ క్లబ్లో బుధవారం మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ జరిగిన
తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలు జరిగిన 7 గంటల సమయంలో 12 మంది అభ్యర్థుల ఎంపికలో 40,000 పైచిలకు ఓటర్లు పోలింగ్ జరిగింది. మొన్న 20వ తారీఖు తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో గురించి ఈరోజు మనము మాట్లాడబోతున్నాం. ప్రమాణ స్వీకారం రోజు అంటే మొన్నటి రోజు ప్రమాణ స్వీకారం తిరుపతి నగరంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్యానెల్ 12 మందితో కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిపై ఈరోజు వివరణ చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ అంటే మీకు ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో లక్ష్మాపురం, వలిగొండ మండలాల్లోని సంగెం గ్రామాల శివార్లో ఉన్న మూసి వద్ద బుధవారం ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుంది. హైదరాబాద్లో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో మూసి నది ఉగ్రరూపంగా మారింది. లక్ష్మాపురం వంతెనను తాకుతూ వరద నీరు ప్రవహిస్తుంది. పోలీసులు బ్రిడ్జిపైకి రావద్దని రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది బాగా ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీనికి సంబంధించి మన రామన్నపేట మండలంలోని లక్ష్మాపురం బ్రిడ్జ్ వద్ద, వలిగొండలోని సంగెం బ్రిడ్జ్ వద్ద వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. కావున ప్రజలందరూ గమనించి పోలీసు వారికి సహకరించి అక్కడ అటు సైడ్ ఎటు వెళ్ళకుండా ఆ రోడ్డును దాటకుండా వేరే రోడ్డును ఉపయోగించుకోవాలని కోరుకుంటూ పోలీసు వారికి సహకరించి న్యూఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారిని కలిశారు ఎంపీలు. పసునూరి దయాకర్ గారు, మాలోతు కవిత గారు, వద్దిరాజు రవిచంద్ర గారు, పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రీన్ఫీల్డ్ హైవేను డైవర్షన్ చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, వద్దిరాజు రవిచంద్ర, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రైతులు ఢిల్లీలో కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలంలో 3 రోజు నిరవధిక సమ్మె నిర్వహించడం జరుగుతుందని, ఇటు సమ్మెకు బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి మరియు హసన్పర్తి మండల నాయిబ్ తహసీల్దార్ ఎస్ సత్యనారాయణ వీఆర్ఏలకు మద్దతు తెలపడం జరిగింది. ఈ క్రమంలో వీఆర్ఏల డిమాండ్ల గురించి హసన్పర్తి మండల అధ్యక్షుడు సారంగపాణి మాట్లాడుతూ అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రమోషన్లు అయితే లేవు. సరే మా జీతాలన్నా పెరుగుతాయంటే అది కూడా లేదు. ఈ పిఆర్స్ అని అన్ని ఉద్యోగులకు ఇచ్చిండు, మాకు ఇస్తలేదంటే మేము ఇక మాకు పేసుకెళ్ళి ఇస్తారు కదా, అందుకని మాకు ఇవ్వలేక వస్తారు. మేము నమ్మకంతో మేము ఉన్నాం. కానీ తీరేసానికి వచ్చే వరకు అటు పిఆర్సీ లేదు, ఇటు పేసుకెళ్ళి లేదు. మళ్ళీ ఇదే విధంగా ఒక పేపర్లు అయితే అంటే మేము అందరం మర్చిపోకుండా ఉండడానికి తాపకోసారి ఒకసారి లష్కర్లుగా ఇంకేదో సేమ్ రెవెన్యూలో కొనసాగుతారు కొందరని అట్లా చెప్పిండు. మళ్ళీ తర్వాత పంచాయతీ రాజులకి కొందరికి, మళ్ళీ అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కొందరని అది కూడా చెప్పిండు. మరి సరిగా అంటే చెప్పుకుంటూ పోతాను 6 నెలలకు ఒకసారి ఎప్పుడో మధ్య పేపర్ ఇస్తాంటే మేము నిమ్మలం ఉండు అరే ఓకేగా ఇస్తానులే. పంచాయతీ అయితే ఏదైతే మాకు పేసుకెళ్ళి చీలకు పంపిన సిద్ధంగా ఉన్నాం అందరం చదువుకున్న వాళ్ళం. సుమధుర కళానికేతన్ రజోత్సవ తెలుగు హాస్య నాటికల పోటీలు మరియు 48వ వార్షికోత్సవం ముమ్మినేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం సౌజన్యంతో ఈ నెల 29, 30 మరియు 31 తేదీలలో మొగల్ రాజపురంలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో ఆడిటోరియం జరుగుతున్నాయని విజయవాడ ఓ ప్రముఖ హోటల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో సుమధుర కళానికేతన్ అధ్యక్షులు సామంతపూడి నరసరాజు తెలిపారు. ఈ సమావేశంలో పరిషత్ చైర్మన్ డాక్టర్ ఎన్ మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి పివి భాస్కర్ శర్మ, ఆర్గనైజింగ్ కార్యదర్శి పిఎస్ఎన్ మూర్తి, ప్రాథమిక పరిశీలకులు డి కైలాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన హాస్య నాటిక పోటీల్ని మేము గత 25 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నామండి. ఈ సంవత్సరం రజతోత్సవ పోటీలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ హాస్య నాటిక పోటీలను పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా సంస్థలు అనేక ప్రాంతాలలో రకరకాల సాంస్కృతిక పోటీల్ని, నాటికల్ని, పోటీలను నిర్వహించడం జరుగుతుంది. కానీ ప్రత్యేకించి మా సుమధుర కళానికేతన్ నిర్వహించే ఈ పోటీల ముఖ్య ఉద్దేశం ఏంటంటే హాస్యరసాన్ని దాన్ని మేము ప్రోత్సహించడం.
విజయవాడ గాంధీనగర్లో హోటల్ సవేలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేతుల మీదుగా 1956 సంవత్సరంలో స్థాపించిన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ 66వ వార్షికోత్సవ సందర్భంగా మరియు జాతీయ అధ్యక్షులు దీపక్ బహయిని కల్జీ పుట్టినరోజు సందర్భంగా వార్షికోత్సవం మరియు జన్మదిన వేడుకలు స్టేట్ మైనార్టీ అధ్యక్షుడు అమిన్ భాయ్ ఘనంగా నిర్వహించారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించి మరి ఆయన ఈ బడుగు బలహీన వర్గాలకి రాబోయే రోజుల్లో రాజ్యాధికారం తెచ్చుకోవాలి, ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈ రిపబ్లికన్ పార్టీ ద్వారా రాజ్యాన్ని ఏలాలి బడుగు బలహీన వర్గాలు ఈసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అని చెప్పి ఆ రోజుల్లోనే ఆయన ఒక ఫౌండేషన్ వేసి మరి మహానుభావుడు అయిపోయిన రోజులు. మరి అప్పటి నుంచి ఇప్పుడు కూడా మరి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చాలా రాష్ట్రాల్లో మరి విస్తృతంగా పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు మరి విజయవాడలో మా పార్టీ యొక్క ఫౌండేషన్ రోజుని ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అదే సందర్భంగా మరి ఈ పార్టీ యొక్క జాతీయ అధ్యక్షులు మరి నిఖిల్జీ గారికి బర్త్డే చూసుకోవాలి. బిఎస్ఎన్ఎల్ పై కేంద్రం కీలక నిర్ణయం, భారీ ప్యాకేజ్. నేషనల్ హెరాల్డ్ కేసులో ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ. హైదరాబాద్ మూసీ నదికి పోటెత్తిన వరద, రాకపోకలు బంద్. వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం, సీఎం జగన్. ఈ నెల 29, 30, 31 సుమధుర హాస్య నాటిక పోటీలు. ముఖ్యమంత్రి సీఎంఆర్ఎఫ్ సహాయ నిధి చెక్కులను అందించిన మంత్రివర్యులు శ్రీమతి ఆర్కే రోజా. వినాయక చవితి నిమజ్జనానికి కావలసిన అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష ఆదేశాలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి నిఘా టీవీ.